మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏమిటంటే పరోపకారం వైకుంఠ ప్రాప్తి. ఆనందపురంలో శివయ్య, నాగమ్మ అనే దంపతులు ఉండేవారు. వారు చాలా పేదవారు. 4 ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ జీవించేవారు. ఆ దంపతులిద్దరికీ దైవభక్తి ఎక్కువ. కానీ వారికి అందరిలా పళ్ళు ఫలాలు తీసుకుని గుడికి వెళ్ళడానికి కుదిరేది కాదు. ఊరిలో ఎవరైనా గుడికి వెళ్ళి వారు తెచ్చిన ప్రసాదం చేతిలో పెడితే ఎంతో ఆనందంగా నోట్లో వేసుకొని ఆ భగవంతుడిని తమ కష్టాలు తీర్చమని కోరుకునేవారు. ఆ ఊరిలోనే రంగాచారి అని పేరున్న పెద్ద వైద్యుడు ఉండేవాడు. తన హస్తవాసి మూలంగా ఎటువంటి జబ్బునైనా చిటికలో వైద్యం చేసి నయం చేసేవాడు. అయితే అతను చాలా కోపిష్టి. రోగుల నుంచి బాగా డబ్బు గుంజేవాడు. అందువలన తాహతు ఉన్నవారే అతని దగ్గరకు వెళ్ళి వైద్యం చేయించుకునేవారు. ఒకరోజు నాగయ్య తల్లికి జబ్బు చేసింది. నాగయ్య రంగాచార్య వద్దకు తీసుకుని వెళ్ళి తన తల్లికి జబ్బు ఎలాగైనా తగ్గించి ప్రాణాలు కాపాడమని వేడుకున్నాడు. నాగయ్య పేదవాడని రంగాచారికి బాగా తెలుసు. అయినా కానీ నిర్మోహమాటంగా, నీ తల్లి జబ్బు నయం చేయడానికి చాలా డబ్బు అవసరం. అంత డబ్బు నీ దగ్గర లేదు. ఆమెకి వైద్యం చేయడం నా వల్ల కాదు అని చెప్పాడు రంగాచారి. ఆ మాటలకి నాగయ్య, అయ్యా, మీకు నా గురించి అంతా బాగా తెలుసు. కానీ తల్లిని మించిన దైవం లేదు. ఎలాగైనా నా తల్లి ప్రాణాలు కాపాడండి. ఎటువంటి కష్టమైన పని అయినా చేసి మీ రుణము తీరుస్తాను అని చాలా విధాలుగా ప్రాధేయపడ్డాడు. రంగాచారి హృదయం కరగలేదు. నాగయ్య తల్లి ఆయాసంతో ఊపిరి ఎగబీలుస్తూ ప్రాణాలు విడిచింది. అదే సంవత్సరం కార్తీక మాసంలో ఆ ఊరి శివాలయంలో రుద్రస్వామి అనే ఓ స్వామీజీ బస చేసి ప్రతిరోజు భక్తులకు శివలీలలు, శివపురాణం గురించి చెబుతూ భక్తులకు అనేక ఆధ్యాత్మిక విషయాలు బోధించేవాడు. స్వామీజీ చెప్పే ఆధ్యాత్మిక బోధనలకు ఆ ఊరి జనం ఆకర్షితులై ప్రతిరోజు వెళ్ళి వినేవారు. ఒకరోజు అక్కడకు వచ్చిన భక్తులతో, నాయనలారా, నేను ఈ దేహాన్ని చాలించే సమయం దగ్గర పడుతుంది. మీ అందరికీ ఒక మంచి విషయం చెబుతాను. రాబోయే ముక్కోటి ఏకాదశి రోజున మీరందరూ నిష్ఠతో, భక్తితో, శ్రద్ధగా ఆ నారాయణుని పూజించి దేవుని అనుగ్రహం పొందిన వారికి సరాసరి వైకుంఠము నుండి పుష్పక విమానము వచ్చి వైకుంఠపురానికి తీసుకుని వెళ్ళే ప్రాప్తి కలుగుతుంది అని పూజకు కావలసిన సామాను, పూజ చేసే విధానం గురించి అందరికీ చెప్పాడు స్వామీజీ. ఆయన మాటలు ఆ నోట ఈ నోట ప్రాకి ఊరి వారందరూ ముక్కోటి రోజున నారాయణుడికి పూజ చేసి వైకుంఠ ప్రాప్తి కలగాలని కలలు కన్నారు. నాగయ్యకు, అతని భార్య శివమ్మకు వైకుంఠ ప్రాప్తి అంటే ఏమిటో తెలియలేదు. అందుకే వారు గుడిలోని శాస్త్రిగారి వద్దకు వెళ్ళి, వైకుంఠ ప్రాప్తి అంటే ఏమిటి శాస్త్రులు గారు అంటూ దంపతులిద్దరు అడిగారు. అప్పుడు శాస్త్రిగారు, ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతుని దగ్గరకు చేరుకోవడం. ఆ ప్రాప్తి అందరికీ రాదు. దానికి ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే గాని లభించదు అని చెప్పాడు. శాస్త్రిగారి మాటలు ఆ భార్యాభర్తలిద్దరికీ తలకెక్కలేదు. ఆ సంగతి మరచి వారి పనేదో వారు చూసుకోసాగారు. వారం రోజుల తరువాత ముక్కోటి ఏకాదశి వచ్చింది. ఊరిలో ఎవరింటిలో చూసినా వైకుంఠ ప్రాప్తి తమకే దక్కాలని తలంపుతో పూజలు చేసే పనిలో ఉన్నారు. నాగయ్య వీధిలో నడుస్తూ రంగాచారి ఇంటి ముందు నుండి వెళుతున్నాడు. ఆ సమయంలో రంగాచారి కోడల మీద పెద్ద పెద్ద కేకలతో అరుస్తున్నాడు. ఆమె చాలా ఓర్పుతో మౌనంగా తలదించుకుని ఉంటుంది. ఏమీ తెలియని నాగయ్య, అయ్యా రంగాచారి గారు, ఏమి జరిగింది? ఎందుకు ఆమె మీద కోపడుతున్నారు అని అడిగాడు. రంగాచారి నాగయ్యతో, ఈరోజు పూజ కోసం అతి కష్టంగా ఆవు నెయ్యి వారం రోజులు ముందుగానే తీసుకుని వచ్చాను. దానిని ఆ గాజు జాడీలో జాగ్రత్త పరిస్తే బాధ్యతారహితంగా ప్రవర్తించినందున చేయి జారి జాడి ముక్కలైపోయింది. నాకు ఇప్పటికప్పుడు ఆవు నెయ్యి ఎవరిస్తారు? నా పూజకు భంగం వాటిల్లింది కదా అని అన్నాడు. నాగయ్యకు అప్పుడు చటుక్కున 10 రోజుల క్రితము తన భార్య పాలేరు ఇంటి పని చేసినందుకు పాలేరు భార్య నెయ్యి ఇచ్చింది. ఆ నెయ్యి సున్నుండలు చేయడానికి దాచింది. అది గుర్తుకు వచ్చి, అయ్యా, ఈ పాటి చిన్న విషయానికి
ఎందుకలా గొడవ పడుతున్నారు? నేను మీకు కావలసిన ఆవు నెయ్యిని చిటికలో తీసుకుని వస్తాను. మీ పూజకు ఎటువంటి ఆటంకము రాదు అని అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. నాగయ్య కొంత దూరం వెళ్ళేసరికి 80 ఏళ్ల మహాలక్ష్మమ్మ చేతికర్రతో గజగజ వణికిపోతూ, ఒరే నాగయ్య, ఆ దేవుడే నిన్ను సమయానికి పంపించాడులా ఉంది. వైకుంఠ ప్రాప్తి పూజకు కావలసినవన్నీ సిద్ధం చేశాను. కానీ ఒక్క పువ్వు కూడా దొరికిన పాపాన పోలేదు. ఆ స్వామిలోరు చెప్పినట్లు పూజ చేస్తే ఆ వైకుంఠ ప్రాప్తి నాకే దక్కుతుంది. 4 పువ్వులు ఎక్కడో ఒక చోట పట్టుకురారా నాయన, చచ్చి నీ కడుపున పుడతాను అని అంది. అప్పుడు నాగయ్యకు తాను అప్పుడప్పుడు పనిచేసే నాంచారయ్య ఇంటి పెరడులో ఉన్న బోలెడన్ని పూల చెట్లు గుర్తుకుని వచ్చాయి. వెళ్ళి ఒక 4 పువ్వులు అడిగితే ఇస్తాడులే అనుకున్నాడు. అలా అనుకుని, అవ్వా ఇప్పుడే తెచ్చి ఇస్తాను అని చెప్పి నాంచారయ్య ఇంటి వైపు బయలుదేరాడు. నాగయ్యకు కొంత దూరంలో గుడిలోని శాస్త్రి గారు కనపడ్డారు. ఒరే నాగయ్య, ఎన్నో ప్రయాసలతో వైకుంఠ ప్రాప్తి కలగాలని చాలా ఆశతో అన్ని సామానులు సిద్ధం చేసుకున్నాను. కానీ నూనె దొరకక పూజ ఆగిపోయింది. ఒకరిద్దరి నోరు తెరిచి అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. పూజకు వేళ దాటిపోతోంది. నువ్వు గనుక కాస్త నూనె తీసుకుని వస్తే దీపారాధన చేసుకుంటాను అన్నాడు. అప్పుడు నాగయ్యకు ఒకరోజు నాయుడు ఇంటి వద్ద గానుగు ఎద్దు వెంట తిరిగే పనివాడు రాక పని ఆగిపోయింది. అప్పుడు నాయుడు నాగయ్యకు కబురు పంపి పని చేయించుకొని ప్రతిఫలంగా సేరు నూనెను ఇచ్చాడు. ఆ నూనెను శివమ్మ పండుగ నాడు పిండి వంటలు చేయడానికి దాచింది. ఆ విషయం గుర్తుకు వచ్చి శాస్త్రికి తను నూనె తీసుకుని వస్తానని హామీ ఇచ్చి బయలుదేరాడు. నాగయ్యకు చటుక్కున తన ఇంటి నుండి బయలుదేరేటప్పుడు భార్య శివమ్మ షావుకారు దుకాణంలో బెల్లము మినపప్పు అరువుగా తీసుకురమ్మన్న విషయం గుర్తుకు వచ్చింది. అప్పుడు షావుకారు దుకాణం వైపు బయలుదేరాడు. నాగయ్యను చూడగానే షావుకారు, ఒరే నాగయ్య, దేవుడిలా సమయానికి వచ్చావు. ఈరోజు వైకుంఠ ప్రాప్తి పూజకు తెచ్చిన పాలు అన్నింటినీ పాడు పిల్లి పొట్టన పెట్టుకుంది. పాలు లేక పాయసం ఆగిపోయి పూజకు అంతరాయం కలిగింది. ఇదిగో ఈ చెంబు నిండా పాలు తీసుకునిరా అని అన్నాడు చెంబును చేతికిస్తూ. నాగయ్యకు అప్పటికప్పుడు పాలు ఎక్కడుండి తీసుకురావాలో అర్థం కాలేదు. నాగయ్య వైకుంఠ ప్రాప్తి పూజ కోసము అందరూ అడిగిన సామానులను సమకూరుస్తాడో లేదో రెండవ భాగంలో చూద్దాం.